రైట్ 42% రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందరికి పోతా ఉన్నది. దానికి చట్టబద్ధత కావాలని చెప్పి బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు ఒక మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకురాలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మేడం, ఈ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీసీలు కూడా కొంతమంది దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్డినెన్స్ పట్ల. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇవాళ యావత్ తెలంగాణ కూడా బీసీల వైపు చూస్తుంది, భారతదేశం కూడా బీసీల వైపు చూస్తుంది. అంటే బీసీలకు పెద్దపీట వేసింది కూడా మన కేసీఆర్ గారనే తెలియజేయొచ్చు. ఎందుకంటే ఇవాళ మేము ఇక్కడ ఏదైతే ఇంద్రాబాగ్ ధర్నా దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది, 42% రిజర్వేషన్ మాకు కల్పించాలని. ఎక్కడ కూడా మాకు 42% రిజర్వేషన్ కూడా కనిపించట్లేదు. ఏదో తీర్మానం పాస్ చేసినాం, ఇదిగో చేసేసినాం, అదిగో చేసేసినామే అంటున్నారు, కానీ ఎక్కడ కూడా మాకు ఎలాంటి అవకాశాలు కూడా రావట్లేదు. ఇవాళ బీసీలు అందరం కూడా ఒక్కటై ఇవాళ గలం విప్పుతున్నాము అంటే అది కేసీఆర్ గారు ఉన్నారనే నమ్మకంతో. ఇవాళ చూసుకున్నట్లయితే బీసీలకి మీకు అందరికీ కూడా తెలుసు, కోకాపేటలో దాదాపు ఎకరా 100 కోట్లు ఉన్న కోకాపేటలో అలాంటి ల్యాండ్స్ మాకు ఇవాళ బీసీలకి ప్రతి కులానికి కూడా గుర్తించి 5 ఎకరాలు ఇచ్చి ఇవాళ మాకు బీసీలకి పెద్దపీట వేసింది కూడా కేసీఆర్ అనే తెలియజేయొచ్చు. ఇవాళ 42% రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే దాదాపు తెలంగాణలో చూసుకున్నట్లయితే 60% తెలంగాణ ప్రజలు బీసీలే ఉన్నారు. మాకు ఇవాళ ఏమైపోయింది, తూతు మంత్రంగా మేము చేసేసినాం అని వాళ్ళు సంబరాలు చేసుకోవడం కాదు, మాకు లైవ్లో చూపించి ఇవాళ రిజర్వేషన్ పాస్ చేయండి, అప్పుడు మేము కూడా సంబరాలు చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మేము ఈ పోరాటం ఆపేది లేదని తెలియజేస్తున్నాం. బీసీలకు మరి ఎంత బీసీల మీద నిజంగా బీఆర్ఎస్ కు ప్రేమ ఉంటే గతంలో బీఆర్ఎస్ ఎందుకు చేయలేదు, 42% రిజర్వేషన్ అంశాన్ని ఎందుకు తీసుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్. ఇవాళ మీరు ఒకటి చూసుకున్నట్లయితే ఆ రోజు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని మన అసెంబ్లీలో తీర్మానం తీసుకున్నారు, క్యాబినెట్లో తీర్మానం తీసుకున్నారు. తీర్మానం తీసుకొని పై లెవెల్కి పంపించాక కోర్టుకు వెళ్ళింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, కోర్టుకు వెళ్ళి ఆపింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ ఆ రోజు ఆపి కోర్టుకు వెళ్ళి ఇవాళ వచ్చి మేము ఇచ్చామనేది ఎవరికి చెప్తున్నారు, ఎవరికి మాయమాటలు చెప్తున్నారు? ఆ రోజు తీర్మానం తీసుకున్న ఆమోదం మీకు చూపియాలా? మీకు తెలీదా? ఆ రోజు తీర్మానం తీసుకున్నాం కదా, మరి ఆ తీర్మానంకి ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళారని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ఢిల్లీకి వెళ్ళి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ లోకల్గా ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. ఇప్పుడు రాష్ట్రపతి చేతుల్లో ఉన్నది, కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలి కానీ కాంగ్రెస్ మీద కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్పారు? ఒకటి క్లియర్గా చెప్పొచ్చు, ఇవాళ వాళ్ళు ఏదైతే కులగణన సర్వే పెట్టారో ఫస్ట్ టైం సర్వేలో వాళ్ళు ఏం చెప్పారు, ఎంత వచ్చింది పాపులేషన్, ఇవాళ 60% ఉన్న తెలంగాణలో బీసీ ప్రజలు వాళ్ళు చెప్పింది ఎంత, 40% ఉన్నారని చెప్పారు. అంటే ఎవరికి మోసం చేస్తున్నారు? ఫస్ట్ టైం కులగణన సర్వే చేసినప్పుడు ఏమో 40కి వస్తుంది, మేము అందరం కూడా గలం విప్పితే, మా బీఆర్ఎస్ పార్టీ గలం విప్పితే అప్పుడు మీరు ఏం చెప్తున్నారు, లేదు 60% ఉంది, 64% ఉంది అంటే అప్పుడే ఒక మాట మాట్లాడతారు, అప్పుడే ఇంకొక మాట మాట్లాడతారు. ఇవాళ మాటలు మారుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ మేము ఏదైతే మీరు అంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్ని మీరు ఫోర్స్ చేయాలని, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా ఇల్లు చక్కగా ఉంటేనే బయట ఎవరైనా చెప్తే వింటారు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తేనే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి చేస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నదంటే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో కేవలం బీసీలకు దగ్గరే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు పీసీసీ చీఫ్ను కూడా ఒక బీసీకి అప్పచెప్పింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయం చేస్తూ ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయం చేయట్లేదు. మీరు రాజకీయం చేసుకున్నట్లయితే మీకు అదే చెప్పాను కదా, ఇవాళ బీసీలని గుర్తించింది. ఇవాళ నేను ఒక మేయర్గా అయ్యాను, ఒక బీసీ పిల్లని మేయర్గా అయ్యాను అంటే అది బీఆర్ఎస్ హయాంలోనే అయ్యాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ చేసేది అంతా కూడా ఒక డ్రామే బాజ్ మొత్తం క్రియేట్ చేస్తున్నారు. మేము ఇచ్చినాం, మేము చేసినాం, ఇదే సేమ్ తీర్మానం, ఇదే సేమ్ ఆమోదం కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆ రోజు పంపించినప్పుడు మరి మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు? ఆ కోర్టుకు వెళ్ళే అవసరం ఏముంది? ఇవాళ కోర్టుకు వెళ్ళి ఇప్పుడు వచ్చేసి మేము 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం అనేది అంతా తూతూ మంత్రంగా వాళ్ళు ఏదో మాయా మంత్రం వేసేసి ఎలక్షన్స్కి వెళ్ళిపోదాము, హడావిడికి ఎలక్షన్స్కి వెళ్ళిపోదాము, బీసీ ఓట్లని లాక్కుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రతి ఒక్కటి కూడా బయట మీకు అందరికీ కూడా ప్రూవ్ చేస్తాము, మాకు బీసీలకి ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు. ఓకే, ఇప్పుడు బీసీల నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్కు ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా బీసీలు అందరూ కూడా ఇవాళ మీరు చూసుకున్నట్లయితే చుట్టూ కూడా ఇంతమంది పెద్ద ఎత్తున బీసీలు అందరూ ఒక్కటయ్యారు అంటే రానున్న రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకి మోసం చేస్తే మాత్రం తగిన దెబ్బ చెప్తుందని నేను తెలియజేస్తున్నాను. రైట్ మేడం, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంటే కావాలనే రాజకీయం చేస్తా ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు ధర్నాకుంది ఏంటంటే మేమేది అడగలేదు, మన ముఖ్యమంత్రి గారే కామారెడ్డిలో డిక్లేర్ చేసినారు. వాళ్ళు వచ్చే ఎలక్షన్స్కి వచ్చే ముందే 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు అడిగిన దానికే మేము అడుగుతున్నాం తప్ప మేము స్పెషల్గా ఏం చేసలేము. ఈ రోజు ఏదో హడావిడిగా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి చేసేద్దామంటే అది కాదు. ఖచ్చితంగా ఏదైతే చట్టబద్ధంగా ఉన్నదో బీసీలకి ఆ హక్కులు కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక బీసీ
మున్సిపల్ చైర్పర్సన్ ఎక్స్. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అప్పుడే 50% రిజర్వేషన్ ఇస్తే ఈరోజు 18 సీట్లు ఉన్న మున్సిపాలిటీలో 10 మంది మహిళలకు ఉన్నాం. అంటే 8 మంది 7 మంది జెంట్స్ ఉన్నారు. అట్లాంటిది మరి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకొస్తుంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి మాకు కూడా అలాంటి హక్కులు కల్పించాలని మేము మీడియా ముఖ్యంగా బీసీలు అందరూ ఒక్కటే కొట్లాడాలి, కానీ ఇప్పుడు కొంతమంది బీసీలు దానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఆ ఆర్డినెన్స్ ని స్వాగతిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన బీసీలలో కూడా పార్టీలకు అతీతంగా వచ్చిన బీసీలు ఉన్నారు. ఇంతకుముందు వేదిక మీద మాట్లాడిన వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినారు. మీ కళ్ళ ముందే కనిపిస్తున్నారు ఎంతమంది బీసీలు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కినారు అన్నది. ఇదే నిదర్శనం. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి ఇదే నిదర్శనం. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి? సూచనలు కావచ్చు, డిమాండ్స్ కావచ్చు. ఖచ్చితంగా ఎలక్షన్స్ కి ముందు ఏదైతే వాళ్ళు చెప్పినారో, మేమేమో స్పెషల్ గా అడగట్లే, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్స్ అప్పుడు అది నెరవేర్చినాకనే ఎలక్షన్స్ కి పోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.